ధనుర్మాస కాలం ప్రారంభమైంది. ధనుర్మాసం అంటేనే ఈ కాలంలో పరమాత్మకు సంబంధించినటువంటి విషయాన్ని, పరమాత్మ యొక్క నామాన్ని తలచాలి, స్మరించాలి. మానవులుగా మనం ఈ లోకంలో జన్మించినందుకు చేయవలసినటువంటి ముఖ్యమైన పని అని మనకి అమ్మ గనక గోదాదేవి, భూదేవి సాక్షాత్తుగా గోదాదేవిగా అవతరించి శ్రీకృష్ణ పరమాత్మ తత్వాన్ని, భగవత్ తత్వాన్ని, పరమపదములో వేంచేసి ఉన్నటువంటి ఆ స్వామి యొక్క తత్వాన్ని మనందరికీ తెలియజెప్పి మనలను బాగుపరిచే దిశగా ఉజ్జీవింపజేయడం అంటారు. ఉజ్జీవింపజేయబడాలి, మనం ఉజ్జీవించబడాలట. మనము జీవిస్తున్నాము, జీవించడం కాదండి, మామూలుగా జీవిస్తున్నాము, జీవించడం కాదు, ఉజ్జీవించండి అని మనకు తెలియజెప్పడానికి విచ్చేసినటువంటి తల్లి గోదాదేవి ఆండాళ అమ్మవారుగా విచ్చేశారు. ఏమండి, ప్రతి సంవత్సరం వింటూ ఉన్నాం కదా, మళ్ళీ ఈ సంవత్సరం కూడా వినాలా? ప్రతి సంవత్సరం వింటున్నాం. మార్గళి తింగళ్ మది నిరైందనన్నాడా నీడా తుంగస్తనగిరి తటి. మళ్ళీ ఈ సంవత్సరం మొన్ననే కదండి విన్నాము. ఇదే పనా? ఈవిడకేం పని లేదు, వీళ్ళకేం పని లేదు, ఓ పరిగెత్తిపోతున్నారు కోవెలకి అనుకునేవాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. కారణం వారికి ఈ ఆనందము తెలియకపోవడం, ఈ అనుభూతి తెలియకపోవడం. పరమ భౌతికంగా కనిపించేటటువంటి ఈ వస్తుజాలాన్ని చూసి అదే నిజమని భ్రాంతిలో ఉన్నటువంటి వారికి అదే ఆనందంగా తోస్తుంది. ఏదైతే పరమాత్మ యొక్క తత్వం అని మనకి ఆచార్యుల ద్వారా పెద్దలు ఏర్పరిచినటువంటి మార్గం అండి ఇది. ఏ మార్గం ఇది? మార్గశిర మాసం. మార్గం అంటేనే దారి చూపునది. ఎక్కడికి దారి చూపించాలి? మనము వెళ్ళే దారులన్నీ తప్పు. పార్కు కానీ, పెద్ద పెద్ద షోరూములు అంటారా, మార్కెట్ కానీ, పెద్ద పెద్ద షాపింగ్ మాల్ కానీ, సినిమా థియేటర్ కానీ అటువైపు వెళ్ళే మార్గం కాదు. మార్గశీర్షము, మార్గములలోకెల్లా కూడా శ్రేష్టమైనటువంటి మార్గం అని చెప్పారు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే చెప్పినటువంటి మాట. మాసానాం మార్గశీర్షోహం. అన్ని మాసములు శ్రేష్టమేనండి. మొన్నటి వరకు కార్తీక మాసం అత్యంత శ్రేష్టమైనటువంటిది. అందులో కూడా ఆ తర్వాత వచ్చేటటువంటి మార్గశీర్ష మాసము నేనే అని చెప్పుకున్నాడు పరమాత్మ. ఎందుకంత శ్రేష్టమైనది ఈ మాసము అంటే, మనకి 24 గంటలలో ఒక రోజుకి బ్రాహ్మ ముహూర్తము లేక బ్రాహ్మీ ముహూర్తము అని మనకి ఉదయము ప్రాతకాల సమయము చాలా శ్రేష్టమైనది. ఇది మనందరికీ తెలిసిన విషయం. అయితే సంవత్సరానికి చివర పరమాత్మకి 2 అయనములు అని మనకి సంవత్సరానికి అయనములు 2, ఉత్తరాయణం, దక్షిణాయనం. దక్షిణాయనము ముగిసి ఉత్తరాయణము రాబోతున్నటువంటి కాలం ఇది. ఈ శుభ ముహూర్తం ఏమిటి అంటే, దేవతలకు అందరికీ కూడా బ్రాహ్మీ ముహూర్తము ఈ నెల రోజుల కాలం. అందుకని ఈ సమయంలో చేసేటటువంటి పూజలు కానీ, వ్రతములు కానీ, భగవన్నామ స్మరణ కానీ ఒక్కసారి పలికితేనే ఈ మానవ లోకంలో కీర్తనము శ్రేష్టము అన్నారు. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, వందనం, దాస్యం, సఖ్యం, అర్చనం, ఆత్మనివేదనం అని నవవిధ భక్తి తత్వాలను తెలియజేశాడు మనకు. ప్రహ్లాదుడు చెప్పాడండి, ఇలా నడుచుకోండి అని. అలా నడుచుకున్నటువంటి మహానుభావులందరూ ఉన్నారు. మనం ఈ 30 రోజులలో ఆ భగవద్భక్తుల యొక్క కథలను తెలుసుకుంటూ ఉంటాం. అయితే ఎందుకు ఇవన్నీ తెలుసుకోవాలి? ప్రతి సంవత్సరం వింటూనే ఉన్నాము కదా, మళ్ళీ ఎందుకు ప్రశ్నిస్తున్నాం. చాలామంది మనల్ని ప్రశ్నిస్తున్నారు. అయితే భగవంతునికి మనం ప్రతిరోజు భోజనం చేస్తున్నామండి. ఉదయం చేస్తున్నాం, మధ్యాహ్నము చేస్తున్నాం, మళ్ళీ సాయంత్రం. మరి అదే అన్నము, అదే ఏదో ఒక చిక్కుడుగాయో టమాటో ఏదో ఒక శాకము, ఏదో ఒక సాంబారు, మళ్ళీ నిన్న తిన్నదే ఈరోజు తింటున్నాం. నిన్నటి అన్నం అయితే మళ్ళీ అదే అన్నము, మళ్ళీ రేపు అదే అన్నము. ఇలా ప్రతినిత్యము అదే ఆహారాన్ని స్వీకరిస్తున్నాం. అప్పుడే మనకు అనిపించలేదు. కానీ భగవంతుని విషయము అడిగేసరికి
భగవంతునికి సంబంధించిన పూజలు అనేసరికి, కోవెలకు వెళుతున్నారనేసరికి ఇటువంటి ప్రశ్నలు మనకు ఎదురవుతున్నాయి. వీటికి సమాధానం చెప్పగలగాలి మనం. అందుకని ఈ విషయం చెప్తున్నా. మనం ప్రతినిత్యము తీసుకునే ఆహారం వంటి అంతకంటే శ్రేష్టమైనది ఇది. ఆహారం ఎందుకండి, తీసుకోకపోతే ఎలాగండి, తీసుకోవాలి కదండి అంటే అవును తీసుకోవాలి. దేని కొరకు? ఆహారం ఎందుకోసం తీసుకుంటాం మనము? ఈ శరీరము నిలవడానికి. శరీరము నిలవడానికి తీసుకోవాల్సినటువంటిది ఆహారము. మనకిచ్చారు పరమాత్మ, ఇవన్నీ మనకు సృష్టించి ఇచ్చాడు. తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చేయవలసింది ఏమిటి? నీకు ఉత్తమమైన మార్గం ఏమిటో తెలుసుకుని ఆ వైపు ప్రయాణించు. ఏది ఉత్తమమైన మార్గము? ధనుర్మాస కాలము. అందులో ప్రతి సంవత్సరం పొడవునా 365 రోజులు గుడిలో ఉండి పూజలు చేయమని చెప్పలేదండి మనకి. అందులో ముఖ్యమైనది, చాలా సులభంగా తరించగలిగేటటువంటి విషయం, అందులో శుభమైనటువంటి కాలము, తొందరగా ఒక్కసారి పలికితే 1000 సార్లు పలికినంత ఫలితం ఇచ్చేటటువంటి మాసము. ఇన్ని విషయాలు ఉన్నాయి కనుక ఈ ధనుర్మాసము చాలా శ్రేష్టము. ఈ మాసములో ఒక్కసారి రామ, కృష్ణ, గోవింద, మాధవ, మధుసూదన, కేశవ ఏదో ఒక్క నామం అండి. హరిహరి అంటే చాలండి. హరియను 2 అక్షరములు హరించును పాతకములను అంబుజనాభ హరిని నామమహత్యము. హరిహరి అని పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ అన్నారు. 2 సులభమైనవే మన కోసం ఇచ్చారు. అయినా సరే ఈ లోకంలో ఉన్న మానవుడు పరమాత్మ వైపు రావడం లేదు అని ఖిన్నుడయ్యాడు పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీమన్నారాయణుడు, ఆయన చక్కగా పరమపదములో వేంచేసి ఉండి సంకల్ప మాత్రం చేత అన్నీ సృజించగలడు. కానీ మన కోసమని అనేక అవతారాలను దాల్చాడు. మనకు తెలుసు దశావతారములు ముఖ్యమని. భాగవతములో అయితే 21 అవతారములు ఉంటాయండి పరమాత్మకు సంబంధించి. అన్ని అవతారాలలో మత్స్య, కూర్మ, వరాహ అవసరమా అండి? నారసింహ చూడండి, మనం ఇంత చక్కగా ఉండి ఇంత పౌడర్లు వేసుకొని ఉంటాం. నరసింహస్వామి అండి, వరాహస్వామి. మత్స్యం ఏమిటి, కూర్మం ఏమిటి, వరాహం ఏమిటి? ఎందుకోసమని? తన భక్తులను కాపాడుటకు విచ్చేశాడు పరమాత్మ. విచ్చేసి మీరు ఇలా నడుచుకోండి అని తెలియజెప్పాడు. ఆది వరాహ క్షేత్రం మనకు తిరుమల. వరాహస్వామిగా విచ్చేశాడు స్వామి. హిరణ్యాక్షుడు అనేటటువంటి దుర్మార్గుడైన రాక్షసుడు భూమినంతా కూడా చాపలా చుట్టి సముద్రంలో పడవేశాడు. ఆ భూమాతను రక్షించడానికి ఎత్తినటువంటి అవతారమే వరాహ అవతారం. వరాహస్వామిగా విచ్చేసిన తర్వాత భూదేవికి కొన్ని మంచి మాటలు చెప్పాడు. ఏమని చెప్పాడట? ఈ లోకంలో రాబోతున్నటువంటి కాలంలో ఇదంతా వరాహ కల్పం అంటాం. ఇది అంతా ఈ కల్పంలో ఉన్నటువంటి మానవులు, వరాహస్వామియే ఈ కల్పానికి అధినాయకుడు అండి. శ్వేత వరాహ కల్పి అని. అందుకని ఆ స్వామి ఏమన్నాడు? ఈ కల్పంలో ఉన్నటువంటి మానవులందరూ బాగుపడాలి. బాగుపడాలంటే ఏం చేయాలి స్వామి అడిగిందట. మన గురించే మాట్లాడుకుంటారండి. ఎవరు? మన తల్లిదండ్రులు. మన బాగు గురించి మాట్లాడుకుంటారు, మన క్షేమం గురించి మాట్లాడుకుంటారు. వీళ్ళకి ఇంకా లాభం ఎలా కలిగించాలి, ఏ పనులు చేస్తే వీళ్ళకి లాభం కలుగుతుంది, క్షేమం కలుగుతుంది అని ఆలోచిస్తారు. అదేవిధంగా పరమాత్మ మనకు జననీ జనకులు. వరాహస్వామి భూమాతతో విషయం చెప్పారట. కల్పాదౌ హరిణాస్వయం జనహితం దృష్టేన సర్వాత్మనా ప్రోక్తం స్వస్య చ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం సర్వేషాం ప్రకటం విధాతు మనిషం శ్రీధన్వి నవ్యే పురే జాతాం వైదిక విష్ణు చిత్తతనయాం గోదాముదారాం స్తుమః అని వివరించారు మనకు గోదా చతుశ్లోకిలో. గోదాదేవిగా ఆ భూమాతనే ఇక్కడికి విచ్చేసిందండి. అప్పుడు వరాహస్వామి చెప్పినటువంటి విషయాన్ని, ఆ తర్వాత వరాహస్వామి తర్వాత ఎన్ని అవతారాలు ఎత్తాడు పరమాత్మ. చివరికి రామావతారం తర్వాత కృష్ణావతారం కూడా. అప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదండి. ఇప్పుడే కాదు, కోవెలకు రాకుండా దేవుడిని దూషించేటటువంటి వాళ్ళు ఉన్నారు, అప్పుడు ఉన్నారు. అప్పుడు కూడా ఎవరు రాదు. నేనే దేవుడిని నమస్కరించండి కృష్ణ పరమాత్మ చెప్తే ఎవరు వినలేదు. ఏమిటి నువ్వా దేవుడు? వెన్న దొంగవి, అక్కడ అందరితో గొల్ల పిల్లలతో ఆడుకున్న వాడిని గొల్లవాడివయ్యా వెళ్ళిపో అన్నారు. దుర్యోధనాదులే ఎవరు అసలు మన కృష్ణుడిని నమస్కరించలేదు, గౌరవించలేదు. ఆనాడు బాధపడ్డాడు. సరే, చివరికి కృష్ణ పరమాత్మగా విచ్చేసినటువంటి విషయంగా భగవద్గీతనంతనే కూడా తెలియజేశాడు. అందులో చెప్పాడు, సరే ఇవన్నీ వదిలేయండి,
సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఏడవకండి. మనం ఏం చేస్తామండి? ఎప్పుడు ఆహా ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నామండి, ఈరోజు సంతోషంగా ఉన్నాం అనుకోమండి, ఏ కష్టాలు 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 తలుచుకొని ఏడుస్తాం. పరమాత్మ చెప్పాడు, అందుకనే 700 శ్లోకాలలో భగవద్గీతలో ఏడవకండి, అన్ని సర్వధర్మాన్ పరిత్యజ్య, నీవు చేసే పనులని నా కోసం వదిలిపెట్టు. ఏ పని చేస్తున్నా అందుకే సర్వం శ్రీ కృష్ణ అర్పణమస్తు అండి, ఇది ఒకటి నేర్చుకుంటే చాలు అని నా కోసం వదిలేసి నేనే మిమ్మల్ని రక్షిస్తాను. ఈ మాట కృష్ణ పరమాత్మ చెప్పి వెళ్ళిపోయాడు. మొట్టమొదలు కల్పాదిలో వరాహస్వామి తెలియజేశాడు. వరాహస్వామి 3 విషయాలు చెప్పాడటండి. ఎవరికి? భూదేవికి. వరాహస్వామిగా వచ్చే వరాహస్వామి అంటాడు. భూదేవికి తెలియజేశాడు, వీళ్ళు ఈ మానవులు ఒక 3 పనులు చేస్తే నేను వాళ్ళని కటాక్షిస్తాను. పరమాత్మ ఎలా ఇప్పుడు తల్లిదండ్రులే మన ఇంట్లో చూడండి, వాళ్ళు ఎలా నడుచుకోవాలో ఎక్కడ తీసిన పుస్తకం అక్కడ పెట్టండి అని తల్లిదండ్రి చెప్తూ ఉంటే పిల్లలు అలా నడుచుకోవాలి, లేకపోతే తండ్రి కోపడతారు కదా. ఇంటికి పెద్ద, కుటుంబానికి పెద్ద తండ్రి గారు ఎలాగైతే ఉంటారో మనందరికీ పెద్ద పరమాత్మ శ్రీమన్నారాయణుడు తండ్రి. ఆయన కొన్ని విషయాలను మనకి విశదీకరించి చెప్పాడు. ఇలా నడుచుకోవాలి. నడుచుకున్న వాళ్ళని నేను సరిగా వారి యొక్క కృపా కటాక్షాలు మన పైన ఉంచుతాను, వారిపై ఉంచుతాను, లేకపోతే దండిస్తాడు. ఇదే కదండి. అయితే దండించడానికి ప్రతిసారి రాడు, కరుణామయుడే స్వామి. 2 చేతులు జోడించి నమస్కరిస్తే చాలు. అది ఇటువంటి ధనుర్మాస కాలంలో ఇంకొకసారి అంజలి ఘటిస్తే ఎన్ని వేల సార్లు ఘటించినంత పుణ్యమట. అందుకని 3 పనులు చేయమని చెప్పాడు స్వామి. అమ్మ కదా భూదేవి అన్నదట, మా పిల్లలు చాలా కష్టపడే పనులు చెప్పకు, యజ్ఞయాగాదులు చేయమని చెప్ప, కష్టం వాళ్ళకి, యజ్ఞానికి యాగానికి మళ్ళీ ఋత్విక్కులు దొరకాలి, మంత్రాలన్నీ చదవాలి, మంత్ర పఠనములో తప్పులు దొరికితే మహాపాపం యజ్ఞయాగాదులలో. ఇంకా అందుకని అంత కష్టమైన పని చెప్పకు స్వామి, చెప్పను లేదు. మరేమిటి అంటే ప్రోక్తం స్వస్య కీర్తనం, నన్ను నోరారా కీర్తించమను. నోరు ఉన్నది కదా, వాళ్ళకి నోరు ఇచ్చాం కదా. మన కులశేఖర్లు కూడా అదే చెప్తారండి, నమో నారాయణాయేత్యముం మంత్రం సప్రణవం ప్రణామ సహితం ప్రావర్ధయధ్వం మోహం. అదే మంత్రమయ్యా నీకు, దానిని పలుకు. ఏమిటా మంత్రమో చెప్పాడు, నారాయణ అని. అదే మన అష్టాక్షరి దివ్య మంత్రం. సరే పరమాత్మని కనుక నన్ను నోరారా కీర్తించమనండి. ఆ కీర్తన మనసులో ప్రశాంతంగా ధ్యానించమనండి. సరే అమ్మో ఇది కూడా కొంచెం కష్టమేనేమోనా అందరికీ అందట అమ్మకి మన గురించి తెలుసు కదా, భగవన్నామాన్ని ఎప్పుడు చేస్తారో లేదో. సరే ప్రోక్తం స్వస్య కీర్తనం లేదండి, ప్రపదనం అన్నాడండి. ప్రపదనం అంటే శరణాగతి అండి. శరణాగతి అంటే హే భగవన్, ఏడుకొండలవాడ వెంకటరమణ, నీవు తప్ప నాకు ఇంకెవరు లేరయ్యా, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక, నన్ను కాపాడు రక్షించు, నీవే నాకు గతి ఆనాడు వేడుకున్నాడు కదా ఎవరు? గజేంద్రుడు. అది ఆ విధంగా శరణాగతి అంటే అది, నీవే తప్ప ఇతఃపరం వెరుగా రావే ఈశ్వర అన్నాడు. నీవు తప్ప ఎవరూ లేరని సంపూర్ణ విశ్వాసముతో నన్ను నమస్కరించమని, సాష్టాంగ నమస్కారం చేయమని. ఏమో కొంచెం కష్టమేనేమో మా పిల్లలకు అందటండి అమ్మ, అంత విశ్వాసంతో నమస్కరిస్తారో లేదో. ఇంకొకటి ఏదన్నా చెప్పండి అంటే, సరే ఇంకొకటి ఏమిటి అంటే స్వస్మై ప్రసూనార్పణం, నా కోసము 4 పుష్పములను తెచ్చి వాటిని సమర్పించమని. అందుకే మనం అర్చన, ఇదంతా ఏమిటి మనకు అర్చన విధానముగా మన ఆచార్యులు, మన పూర్వులు, మన పెద్దలు మనకు నిర్దేశించి చెప్పారు. ఆగమ శాస్త్రంలో దీన్ని ప్రత్యేకంగా చెప్పారు. పరమాత్మ మనం ఏం చేపు చేసుకుంటున్నాం, అందుకనే విగ్రహ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చారూపములు అంత సులభమై వచ్చాడండి. అటువంటి పరమాత్మని 4 పుష్పాలు తెస్తున్నాం, దానికి కాడలు ఉంటున్నాయో తీస్తున్నామో అది మన శ్రద్ధను బట్టి కాడలు తీసేసి ఇస్తే ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః పుష్పార్చన జరుగుతూ ఉన్నాం. లభించిన పుష్పములన్నిటినీ కూడా మనం సేకరించి స్వామికి సమర్పిస్తున్నాం. ఈ 3 విషయాలను ఆచరిస్తే నేను వాటిని కటాక్షిస్తాను. పరమాత్మ కటాక్షం మనకు లభిస్తే మా శుచః అని చెప్పినట్టు మనకు అసలు దుఃఖం అనేదే ఉండదు. అందుకని ఈ 3 చేయడానికి కృష్ణ పరమాత్మ బాధపడుతూ అక్కడెక్కడో శయనించి ఉన్నాడు. ఎక్కడ శయనించి ఉన్నాడు? కృష్ణ పరమాత్మ అవతార సమాప్తి చేసిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ బాధపడుతూ నీలాదేవి గృహానికి వెళ్ళిపోయాడు.
నీలాతుంగ స్తనగిరిదటి సుప్తం ఉద్బోధ్య కృష్ణం. నీలాదేవి గృహంలో ఆ నీలాదేవి యొక్క సౌందర్యానికి ఉత్తుంగ స్తనముల యందు స్తనగిరి తటముల యందు నిద్రిస్తూ ఉన్నాడు. స్వామి, నీవు చేయవలసినటువంటి పని ఇది కాదు. ఎందుకోసం అండి ఇలా నిద్రిస్తూ ఉన్నారు అంటే, చీచి మూఢాహ, వీళ్ళందరూ మూఢులు. ఎన్ని మాటలు మంచి మాటలు చెప్పినా వినలేదు. భగవద్గీతనంతా చెప్పాను, 700 శ్లోకాలు. కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపి మరీ చెప్పాడా? మనందరం అప్పుడు లేము, కానీ అక్కడే ఉన్నాము, ఎక్కడో ఏ సైనికులో ఉన్నాము. అర్జునుడికి చెప్పాడు అంటే అర్జునుడి పాటుగా మనకందరికీ చెప్పినట్టే. ఎవ్వరూ పట్టించుకోలేదు నన్ను, అందుకని బాధగా ఉంది, నేను వారి ముఖము చూడను. అమ్మ ఏం చేస్తుందండి? తండ్రి పిల్లల పైన కోపానికి వస్తే అమ్మ వెళ్ళి అయ్యయ్యో వాడిని అట్లా అనకండి, ఇంకోసారి మంచిగా నడుచుకుంటాడులే బుజ్జగించి. అదేవిధంగా అమ్మ గోదాదేవి పరమాత్మకి తెలియజేసింది, నేను చెప్తాను వారికి, నీవు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో ఆ మాట నేను తెలియజేస్తాను అని వరాహస్వామికి మాట ఇచ్చి, ఇప్పుడు కృష్ణ పరమాత్మ బాధపడుతుంటే ఈ లోకంలో కలియుగంలో గోదాదేవిగా అవతరించింది భూదేవి. ఎక్కడ? శ్రీవిల్లిపుత్తూరు అనేటటువంటి దివ్యమైన క్షేత్రం. ఈ భూమండలానికే వన్నె కలిగినటువంటి ప్రాంతం అట శ్రీవిల్లిపుత్తూరు. ఈ శ్రీవిల్లిపుత్తూరు కూడా ఎటువంటిది అంటే, అప్పుడు వరాహస్వామి అక్కడ వేంచేసి ఉన్నాడు. వరాహస్వామి ఎక్కడైతే భూమాతకి ఈ విషయాన్ని తెలియజేశాడో అదే ప్రాంతం ఈనాడు శ్రీవిల్లిపుత్తూరు. ఆ ప్రాంతంలోనే అమ్మ ఆనాడు ఉన్నటువంటి విష్ణు చిత్తుల వారికి కుమార్తెగా లభించింది, ఆవిర్భవించింది అమ్మ అయోనిజగా. అప్పుడు జనక మహారాజుకి మన సీతాదేవి లభించినట్లుగా యజ్ఞవాటికగా యజ్ఞాన్ని దున్నుతూ ఉంటే లభించింది అమ్మ సీతమ్మ తల్లి. అదేవిధంగా మన గోదాదేవి విష్ణు చిత్తుల వారు తులసి వనములో తులసి చెట్లకి పాదులు తీస్తూ ఉంటే లభించినటువంటి తల్లి. లభించి చేయవలసినటువంటి కర్తవ్యాన్ని తాను చేసింది, తాను ఆచరించింది. సరే, ఊరికే చెప్పి వెళ్ళిపోలేదండి. అందరు ఊరికే చెప్పి వెళ్ళిపోతారు. ఆళ్వార్లు ఉన్నారు మనకి. ఎంతమంది ఆళ్వార్లు? 12 మంది ఆళ్వార్లు ఉన్నారు. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం అంటూ మనం ప్రతినిత్యము నమస్కరించుకునేవాళ్ళు 12 మంది ఆళ్వార్లు. ఆ 12 ఆళ్వార్లు అంటారు. ఆ 12 మందిలో గోదాదేవి ఒక మహిళ, మిగతా అందరూ పురుషులు. ఆ ఆళ్వార్లందరూ ఏం చేశారు? వాళ్ళంతా గొప్పవాళ్ళు ఎలా అయ్యారు? అసలు ఆళ్వార్లు అంటే ఎవరు? ఇవన్నీ విషయాలు ఈ 30 రోజులలో మనం మంచిగా తెలుసుకోగలుగుతాము. ఈ సంవత్సరం ఏం చేద్దామంటే, తెలుసుకున్న విషయాలన్నిటినీ కూడా చక్కగా నోట్స్ చేసుకొని ఉంచుకుంటే చివరి వారం రోజులలో పరీక్ష పెట్టుకుందాం. క్విజ్ కాంపిటీషన్ చిన్నగా 2 నిమిషాలు 5 నిమిషాలు ఒక్కొక్కళ్ళు మాట్లాడగలగాలి. ప్రతిరోజు విన్న విషయాన్ని చివరి రోజు 2 నిమిషాలు మాట్లాడితే అప్పుడు వారికి కూడా పెరుమాళ్ళ యొక్క మంగళాశాసన పూర్వక బహుమతులు ఉంటాయి. ఆచార్య మంగళాశాసన పూర్వక బహుమతులను కూడా అందజేసుకుందాం. ఈ విధంగా మనం ఈ ధనుర్మాస ఉత్సవాలను ఎంత వైభవంగా జరుపుకుంటే అంత వైభవం మనకు లభిస్తుంది. కనుక గోదాదేవి తాను ఒక్కతే ఆచరించిందా? ఆచరించలేదు. అందరూ రండి అని పిలిచింది. మీరు అమ్మో మేము రావచ్చో లేదో అండి, మహిళలు చేయవచ్చో లేదో అండి, వ్రతము పురుషులే చేయాలేమో లేదండి, అందరూ రావచ్చు. వారు వీరనే తేడా ఎక్కడ తారతమ్యము లేదు. భగవంతునికి అందరము సంతానమే. మనందరము ఎవరు? చేతనులు, జీవులన్నీ కూడా పరమాత్మ యొక్క సొత్తు. పరమాత్మ స్వామి, మనము సేవకులం కదా. ఇటువంటి సేవకా వృత్తిని మనము అలవర్చుకుంటూ మళ్ళీ భాగవతోత్తములందరినీ సమీకరించుకుంటూ ఆచార్యవర్యులను కూడా గౌరవంగా వారిని సన్మానించుకుంటూ ముందుకు నడిపేటటువంటి గొప్పనైనటువంటి వ్రతాన్ని అమ్మ గోదాదేవి ఆచరించింది. తను ఆచరించి మనకి చూపించి, మీరు దీనిని ఆచరించండి, ఆచరిస్తే కలిగేటటువంటి ఫలితం ఏమిటో కూడా చెప్పింది. ఆడవార్లందరూ కూడా చెప్పారు, పరమాత్మ యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. పరమాత్మ ఇంత గొప్పవాడండి, శ్రీవైకుంఠంలో ఉండేటటువంటి స్వామి పరమాత్మ, అమ్మ నిత్య ఆనపాయిని, దేవదేవ దివ్య మహిషి, అఖిల జగన్మాత అంటూ వాళ్ళు పరమాత్మ తత్వాన్ని తెలియజేశారు. వాళ్ళు అనుభవించారు, ఊరుకుండిపోయారు.
కానీ అమ్మ గోదాదేవి ఆళ్వార్ల కంటే కూడా గోదాదేవి అధికురాలు అని చెప్తారు, మిగతా అందరు ఆళ్వార్ల కంటే. ఎందుకంటే తాను పరమాత్మకు చెప్పవలసినటువంటి బోధన తెలియజేసింది, అధ్యాపిక అయిందండి. ఒక అధ్యాపి. నీలాతుంగ స్తనగిరితటి సుప్తం ఉద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతి శత శిరసిద్ధం అధ్యాపయంతి. అధ్యాపయంతి అంటే బోధన చేసింది. ఎవరికి? శ్రీకృష్ణ పరమాత్మకి. ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుడికి ఏమీ తెలియదా? తానెవరు, తాను ఎలా మసులుకోవాలి, ఈ జీవులను ఎలా రక్షించాలి అనే విషయం తెలియని వాడా? తెలిసినవాడే. వేద వేద్యుడు అండి, పరమ పురుషుడు. బ్రహ్మదేవుడిని సృష్టించినటువంటి పరమాత్మ, ఆ బ్రహ్మకి 4 ముఖములు 4 వేదములను కూడా చెప్పినటువంటి పరమాత్మ. 4 వేదములు శ్రేష్టమైనవి కదా, మనకు శాస్త్రం చాలా శ్రేష్టమైనది, గొప్పది. అంత శ్రేష్టమైనటువంటి 4 వేదములను బ్రహ్మదేవుడికి చెప్పినటువంటి పరమాత్మకే అధ్యాపిక అయింది. ఆ పరమాత్మకే బోధ చేసింది, నీవు ఇలా నడుచుకోవాలి, పిల్లల్ని చూడవలసిన బాధ్యత ఇది అంటూ చెప్పి ఆ శృతులలో చెప్పబడినటువంటి విషయాన్ని అంతటినీ కూడా మళ్ళీ పరమాత్మకు తెలియజేసి నీ కర్తవ్యం ఇది అని మేల్కొల్పి మన వైపు అతని యొక్క తిరుముఖ మండలం, పరమాత్మ యొక్క చల్లని కృపా కటాక్షం మన వైపు ప్రసరింపజేసేటట్టు చేసిందట. ఇది మహా ఉపకారం అమ్మ చేసినటువంటిది, గోదాదేవి చేసిన ఉపకారం. నీలాదేవి కానీ లక్ష్మీదేవి కానీ ఏం చేశారంటే వారి యొక్క సౌందర్య సీమలో పరమాత్మ శయనించేటట్టుగా చేసుకున్నారు. వారు గొప్పవాళ్లే. వారి యొక్క సౌందర్యంలో ఉండి స్వామి వారి చెంత ఉండిపోతే కాదు, నీవు జీవకోటిని కాపాడవలసిన వాడివి అంటూ కర్తవ్య బోధ చేసి మన వైపుకు తీసుకొని వచ్చినటువంటి తల్లి గోదాదేవి. అందుకనే భూయో భూయో నమామ్యహం. నీలాతుంగ స్తనగిరితటి సుప్తం నిద్రిస్తున్నటువంటి ఉద్బోధ్య లేపి సుప్తం ఉద్బోధ్య పారార్థ్యం స్వం శృతి శత శిరసిద్ధం అధ్యాపయంతి సోచ్చిష్టాయాం సృజనిగళితం యాబలాత్ కృత్యభుంతే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ. ఒక్కసారి కాదండి, గోదాదేవికి మళ్ళీ 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 నమస్కారము చేసుకుంటున్నాము అని తన యొక్క ప్రార్థనా శ్లోకంగా ఈ శ్లోకాన్ని రచించారు పరాశర భట్టరు వారు. అంత గొప్పనైనటువంటి తల్లి మనకి ఈ లోకంలో ఆడవార్ల కంటే కూడా ఆళ్వార్లలో గొప్పనైన వాడు పెరియాళ్వార్లట. పెరియాళ్వార్లు ఎందుకు గొప్పనైన వారు? పరమాత్మకే మంగళం పాడినటువంటి వారు. సరే, మిగతా ఆళ్వార్ల కంటే పెరియాళ్వార్లు గొప్పవారు అంటే ఆళ్వార్లందరికంటే కూడా మళ్ళీ అమ్మ గోదమ్మ గొప్పదట. ఎందుకంటే పరమాత్మని మన వైపుకు తిప్పగలిగినటువంటి తల్లి. తన యొక్క దేనితో తిప్పింది? పూమాల పామాలను సమర్పించింది. పూమాల పుష్పముల యొక్క మాలను కట్టి తండ్రి ఉంచితే దాని చేత తాను ధరించి స్వామికి ధరింపజేస్తే అవే కావాలని కోరుకున్నాడు పరమాత్మ. పూమాల, తర్వాత పాటల యొక్క మాల, వాంగ్మాల. ఏమిటి వాంగ్మాల? అమ్మ రచించిన వాంగ్మాల 2, శ్రీ సూక్తులు 2, ఒకటి తిరుప్పావై మరి ఒకటి నాచియార్ తిరుమొజి. తిరుప్పావై 30 పాశ్రముల గ్రంథము, నాచియార్ తిరుమొజి 143 పాశ్రముల గ్రంథం. వీటిని రచించి అద్భుతమైనటువంటి రచనకు పరమాత్మ ఆ అమ్మ యొక్క నడవడికకు మెచ్చుకున్నాడట. ఆమె పాడే ఇవి 2 కూడా ఉచ్చిష్టములు అంటారండి. ఉచ్చిష్టములు అంటే పరమాత్మకి మనము ఎంగిలి చేసినటువంటి పదార్థమును ఇవ్వకూడదు కదా, కానీ ఇవి 2 తాను ధరించిన మాలను మళ్ళీ మనం పరమాత్మకు ఇస్తామా? ఇవ్వకూడదు. ఇది మనం ఉపయోగించినటువంటి మాలను ఇవ్వడం అంటే అది ఒక రకంగా ఉచ్చిష్టము. వాంగ్మాల కూడా తన నోటితో పాడింది కనుక అది ఉచ్చిష్టమే. అయినా స్వామి అమ్మ ధరించిన మాలయే కావాలి. ఆ పుష్పములకు ఉండేటటువంటి సుగంధము కంటే అమ్మ ధరించిన మాలలో మరి యొక్క సుగంధము చేరి, అమ్మ యొక్క సౌందర్యముకు సంబంధించిన సుగంధము చేరి స్వామికి నచ్చిందట. ఇది మన నడవడిక అంటే ఇదే అండి. మన నడవడిక ద్వారా ఎదుటి వారిని మనము వశపరుచుకోగలము. అమ్మ తెలియజేసిన మాటలు ఇవన్నీ. అంతటి శ్రీకృష్ణ పరమాత్మనే మనపై అలిగి వీళ్ళందరినీ క్షిపామి, వీళ్ళందరినీ మరి యొక్క హీన జన్మలలో పడేస్తాను అని మన మీద కోపముతో ఉన్న స్వామిని మన వైపు తిప్పగలిగింది. ఇంత శ్రేష్టమైనది కనుకనే ఈ ధనుర్మాస ఉత్సవాలు ఈనాడు ప్రతి కోవెలలో. ఎక్కడండి అమ్మ ధనుర్మాసం చెప్పింది? తిరుప్పావి పాడింది తమిళనాడు.
తమిళనాడులో శ్రీవిల్లిపుత్తూరులో వడపెరుంగోయిలుడయాన్ అనేటటువంటి సన్నిధి, వటపత్ర సాయి సన్నిధిలో మన పెరియాళ్ళవార్లు అక్కడ నిత్య ఆరాధన చేస్తూ పుష్పమాలికలను తులసి మాలికలను సమర్పిస్తూ ఉంటే కదా అక్కడ జన్మించింది అమ్మ. కానీ మన తెలంగాణలో, మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన తెలుగునాట పెరుగుతున్నదండి అమ్మ. మన తెలుగునాటనే అక్కడ ఇంత వైభవంగా చేస్తారో లేదో మనకు తెలియదు. కానీ మనం మాత్రం మన తెలుగునాట తిరుప్పావై ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా పెరుగుతూ ఉంటాయండి. పెద్దలు చెప్పినటువంటి మాట ఇది కూడా అక్కడికంటే ఎక్కువగా మనం ఆదరిస్తాం. ఎక్కడ మంచి ఉంటే ఆ మంచిని స్వీకరించి అలా నడుచుకోవడం అనేది మనకు మన పెద్దలు నేర్పించినటువంటి, మన ఆచార్యులు నేర్పించినటువంటి విషయం కనుక ఇంత వైభవంగా మనం ధనుర్మాస ఉత్సవాలను జరుపుకుంటున్నాం.